Hi, this is #you. జైలుకి వెళ్తే రిమైండ్లో ఉంటే ఖైదీ అని కానే కాదు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారన్న కామన్ సెన్స్ లేకుండా XYZ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి వేరే రకమైన సౌకర్యాలు కావాలని ఈరోజే తెలుస్తుంది. న్యూస్ పేపర్స్ అన్ని చూస్తుంటే ఈరోజు గొల్లుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం ఇంత ఘోరంగా జరిగిందా? ఇంత భారీ లిక్కర్ కుంభకోణం చేసి 3200 కోట్లు మేశారు. సరే అది పక్కన పడేయండి. కానీ ప్రజల ఆరోగ్యాన్ని ఎంత దోచుకున్నారు, ఎంత రకంగా హింసించారు, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటానికి ప్రధాన కారణమైన లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి మొన్న అరెస్ట్ అయితే ఇంకా మిగిలింది ఆఖరి పిచ్చుక, అది కూడా లోపలికి వెళ్ళబోతుందని చెప్పి సంకేతాలు వస్తుంటే మిథున్ రెడ్డికి ఆగస్టు 1 దాకా రిమైండ్ ఇస్తే సరిపోదు. ఉన్నాయి ఈరోజు తారీఖు ఎంతండి? ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే 22వ తారీఖు. 22వ తారీఖు నుంచి 1వ తారీఖు లోపు రిమైండ్లో ఉన్న మిథున్ రెడ్డికి చాలా సౌకర్యాలు కావాలంట. మనం చూసుకుంటే రాజ్ కసిరెడ్డి, జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డి బెయిల్ కోసం వెళ్తానే ఉంటారు, సర్వసాధారణం. కానీ రాజ్ కసిరెడ్డి అడిగిన ప్రొవిజన్ ఏంటంటే తను సొంతంగా వంట వండుకోవడానికి ఫెసిలిటీ కావాలని. ఓకే ఫైన్. ఇవన్నీ చూస్తా ఉంటే న్యాయం చట్టం మీద ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుంది వీళ్ళందరికీ. ఎస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఛార్జ్షీట్ ఫైల్ చేసినా కూడా రిమైండ్లో ఉన్న వాళ్ళందరినీ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే, ఎందుకంటే ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తును చెరిపేసిన ఘటన. 5 ఏళ్ల పాటు ఒక బ్లాక్ డేస్లో అనుభవించి లిక్కర్ కుంభకోణంలో చాలా మందిని ఆరోగ్యాన్ని హరాయించిన ఒక ఘట్టం. ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర ఖజానాకి 3200 రూపాయలు డెంట్ వేసి, ఇది జస్ట్ ముడుపుల వ్యవస్థలో చేసిన ఒక పైశాచిక చర్యలో 3200 కోట్లకు డెంట్ వేసి అసలు లిక్కర్ కుంభకోణంలో లక్షల కోట్లకు వెళ్తుందని చెప్పి పేపర్లు గొల్లుమంటుంటే, ఇవన్నీ పక్కన పెట్టగా మనం ఆలోచించాల్సింది ఏంటి? మద్యపాన నిషేధం. అది కూడా ఏంటి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి జనాలకు కొట్టేసి అమ్మఒడి ఇస్తానని చెప్పి తల మీద చెయ్యేసి చివరికి 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో తాగుబోతుల్ని పెంచి పోషిస్తాను నేను, మద్యపాన నిషేధం అనేది విడతల వారీ కాదు కదా, దిక్సూచిలో దిక్కుమెరులో ఎక్కడా కనపడకుండా మొత్తం రాష్ట్రంలో తాగుబోతులతో నింపిస్తాను నేను అన్నట్టు 15 ఏళ్లకు సరిపడా ప్రణాళిక వేసుకుని లిక్కర్ని తాకట్టు పెట్టి దాని నుంచి ఆదాయం తీసుకొచ్చి దాన్ని దేనికి వారారని కూడా ఎవరికీ తెలియదు. చెప్పరిళ్ళు మనకు వద్దు కూడా. ఈ రకంగా చూసుకుంటే కనుక ఈరోజు లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే మిథున్ రెడ్డి రిక్వెస్ట్లు చూడాలి. ఈ సదుపాయాలు ఇవ్వండి అని చెప్పి కోర్టుకు అర్జీ పెట్టుకున్నాడు. ఆయన ఏం కావాలంటే ఆయన ఎంపీగా ఉండడం, వై కేటగిరీ భద్రత ఉండడంతో జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. అబ్బా, చంద్రబాబు నాయుడు గారు ex-CM 3 times CM, ఆయనకి మాత్రం లోపల దోమతెర ఇవ్వండి అంటే లోపల దోమలు కొట్టకుండా రంభా ఊరసలు కొడతాయని చెప్పి వాగినాడు. ఎవడమ్మా? కొడాలి వెంకటేశ్వరరావా? ఈరోజు ఏం కొడుతున్నాయని వేసుకున్నాడో నాకు తెలియదు. మరి రంభా ఊరసలు కొడతాయా? దాని తర్వాత రోజా ఏం మాట్లాడావమ్మా నువ్వు? వేడి నీళ్ళు కావాలి అని చెప్పి పిటిషన్ పెట్టుకుంటే దాన్ని కూడా వెక్కిరించారు. భోజనం చేయడానికి ఒక చిన్న టేబుల్ ఇవ్వండి నాకు, నేను కూర్చుని భోజనం చేస్తాను, మరి వంగలేనంటే దానికి కూడా జోకులు. ఇండియన్ కమోడ్లోనే కూర్చోబెట్టాలని వెస్ట్రన్ కమోడ్ని కూల్చివేసి ఒక సేడిజం కింద ఎక్స్ప్రెస్ చేసిన ఒక పైశాచికత్వం. చంద్రబాబు నాయుడు గారి ముందు ఏమోలయ్యా మిథున్ రెడ్డి, నువ్వు ఈరోజు ఏమేం కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒక టేబుల్ కావాలన్నారు, వెస్ట్రన్ టాయిలెట్ ఫెసిలిటీ అడిగారు, దోమతెర అడిగారు. కానీ ఇక్కడ మిథున్ రెడ్డి కోరికలు విన్నారనుకోండి, లోపలకు జిమ్ పెట్టించాలి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కూర్చుని. కోర్టుకు అర్జీ పెట్టుకునే దాంట్లో కూడా ప్రజలు ఎన్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారని కూడా లేకుండా ప్రతిరోజు పత్రికలు మనం అర్జీ పెట్టే వాటి గురించి ఆర్టికల్ చేస్తే లిక్కర్ కుంభకోణం మీద ఫోకస్ అయ్యి ఉంది, ప్రతి ఒక్కళ్ళు కన్నేసి ఉంచుతారు ఈ న్యూస్ పైన కూడా లేకుండా మనం అర్జీలు ఎలాంటివి ఉంటాయో చూడండి. వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది కదా, జైల్లో కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు. కొత్త మంచం, దాని తర్వాత కుర్చీ, కొత్త పరుపు, కొత్త దిండు, కొత్త బ్లాంకెట్. మర్చిపోకండి, అన్నీ కొత్తవి కావాలి సార్కి. ఇదంతా కాకుండా కుర్చీ, టేబుల్, టీవీ, సహాయకుడు, అటెండెంట్ కూడా కావాలంట సార్కి లోపల అటెండెంట్. దాని తర్వాత ఏంటండి? ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్. వా, ఈ బిస్లరీ కిన్లే లేకపోతే స్పార్క్లింగ్ వాటర్స్ అడగపోయారా లోపల? బాగుండేది కదా. ప్యూరిఫైడ్ వాటర్ బాటిల్స్, ముక్కులో వేసుకునే చుక్కల మందు, యోగాసనాలు వేసుకోవడానికి మ్యాటు, మల్టీవిటమిన్ మందులు, చేప నూనె మందులు, ప్రోటీన్ పౌడర్, దిండు ఇవ్వాలని పిటిషన్ కోరారు. ఇవన్నీ కాకుండా 2 పూటల ఇంటి నుంచి భోజనం,
ఉదయం అల్పాహారం అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, వాటిని వీక్షించడానికి టీవీ ఏర్పాటు చేయండి మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టుని సోమవారం రోజు మరో పిటిషన్ దాఖలు చేశారు. విన్నారు కదండి కోరికల లిస్టు. ఏం చెప్పాలి ఇంకా? కొత్త మంచం, కొత్త పరుపు, కొత్త దిండు, బ్లాంకెట్టు, టీవీ, ప్రోటీన్ పౌడర్ ఎందుకు మీకు దీంట్లో? సామాన్యులు డిస్కస్ చేస్తారు. ఆబ్వియస్లీ ప్రోటీన్ పౌడర్ కావాలా నీకు? యోగాసనాలు వేయడానికి యోగా మ్యాట్ కావాలా? వాకింగ్ షూస్ కూడా అన్నారు. పాపం ఈ పేపర్లో ఇంకా క్లియర్గా మెన్షన్ చేయలేదు. వాకింగ్ షూస్ కూడా కావాలని రిక్వెస్ట్ ఉంది దీంట్లో. మళ్ళీ చేప నూనె మందులు. రాష్ట్రం అంటే ఇంత జోక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూర్చుని కదా. రిమైండ్లోనే ఉన్నా కదా, ఇంకా నా పైన ఆరోపణలు ప్రూవ్ అవ్వలేదు కదా అని. బట్ రిమైండ్లో కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఉంది రిమైండ్లోనే. అప్పుడు రిమైండ్లోనే ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసిన రోజులు మర్చిపోయావా మిథున్ రెడ్డి నువ్వు? ఇవన్నీ పేపర్లో చదువుతుంటే బాగుపడాలి మన రాష్ట్రం అనుకునే వాళ్ళ సంఖ్య 100కి 100 పాళ్ళు ఉంటుంది. ఎవరో రాష్ట్రం వెనకపడాలి, రాష్ట్రం దిగజారుడు పరిస్థితిలోకి వెళ్ళాలని చెప్పి ఎవరు కోరుకోరు. కానీ బాగుపడాలి మన రాష్ట్రం అనుకునే ప్రతి ఒక్కరికి ఇలాంటి మిథున్ రెడ్డి రిక్వైర్మెంట్స్ చూస్తే ఈ మాటి సౌకర్యాలు ఇంతలో అంత లేకపోయినా ఒక్కొంతైనా ప్రజలపైన జాలుంచి కల్తీ లిక్కర్ సరఫరా ఆపేస్తుంటే వాళ్ళ ప్రాణాలు బతికేవాళ్ళు కదా. పొన్నయ్యే రాజకీయవేత్తలు మీరందరూ వచ్చి 1000 కోట్లు 1,00,000 కోట్లు అంటే మాకు అర్థం కాదు, మా ప్రాణాలన్నా హరించకుండా వదిలేస్తుంటే బ్రతికేవాళ్ళు కదా. మీకు మాత్రం ప్రోటీన్ పౌడర్లు కావాలి, మీకు మాత్రం అటెండెన్స్ కావాలి, మీకు మాత్రం వీక్షించడానికి టీవీలు కావాలి, మీకు మాత్రం వేసుకోవడానికి చేప మందులు కావాలి, పడుకోవడానికి కొత్త పొరుపు కావాలి, దానిపైన ఒక దిండు కావాలి, దాని మీద కూడా అన్ని కొత్తదనాలు కావాలి, మళ్ళీ మీకు వాకింగ్కి షూస్కి రావాలి, యోగాకి మ్యాట్ కావాలి. డబ్బులు పెట్టి కొనుక్కునే విషయం ఇదన్నీ నువ్వు కోర్టు నుంచి అడుగుతున్న సదుపాయాలు. డబ్బులు పెట్టి కొనుక్కునే లిక్కర్లో వాళ్ళకి మాత్రం కల్తీ మద్యం అమ్మాలి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ని సరఫరా చేయడం మొదలుపెట్టింది కనుక. దళారులు ఎవరు లేరు దీంట్లో, మర్చిపోతున్నారేమో. ప్రైవేటీకరణ అయిపోతే బయటకు వెళ్ళిపోతాయి కదా ముడుపుల సంస్థలు. ఇవేం లేకుండా ప్రాపర్ ప్యాకేజింగ్గా లిక్కర్ పాలసీ అన్న కుంభకోణంలో తీసుకొచ్చి ప్రజల దగ్గర ఎలా దోచుకోవాలో పర్ఫెక్ట్ స్కెచ్ చేసి ప్రణాళిక వేసి దోచుకున్నప్పుడు నీకున్న ఈ సౌకర్యాలు ఇంతమంది ఎఫర్ట్ చేయలేరు. మిథున్ రెడ్డి నువ్వు కింగ్ పెన్ కదా, నీకున్నంత ఇంత ఎఫోర్డబిలిటీ ఎవరికి ఉండదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అబ్బాయికి నీకు కావాలండి. నార్మల్ గుడిసెలో ఉన్న వాళ్ళకి కొనుక్కుని 100 రూపాయలు పెట్టి కష్టపడి ఒళ్ళు నొప్పులని పోతాయని చెప్పి మద్యం తాగితే నువ్వు వాళ్ళ కిడ్నీలు లివర్లు దోచేసుకెళ్ళిపోతావా? నీకు కావాలి, వాళ్ళకి బేసిక్ రైట్ కూడా ఉండదు. నువ్వు ఈ రేటుకి డబ్బులు పే చేయవు, ఏవి ఉండకూడదు, సర్వ సుఖాలు ఉండాలి నీకు. We should go back now to a tenure where నారా చంద్రబాబు నాయుడు గారిని రిమైండ్లో పెట్టినప్పుడు వైసీపీ వాళ్ళు విర్రవీగింతనం ఒక్కసారి చూద్దాం. అసలు ఎంత అడ్డుకోవాలంటే ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమైండ్ ఖైదీ ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో రిమైండ్ ఖైదీ అంటే ఏంటి? కొడాల వెంకటేశ్వరరావు నేర్పిస్తున్నాడు మీ అందరికీ. జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం, నేర్చుకున్నావా? ఈ కొడాల వెంకటేశ్వరరావుకి వెనక్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్పే సీన్ లేదు. నాన్న నువ్వు రిమైండ్లో ఉన్నావు, కొన్ని కేసుల్లో ఉన్నావు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నావు, నీకు బ్యాడ్మింటన్ కోర్టులు ఇవన్నీ ప్రొవైడ్ చేయరని అప్పుడు చెప్పలేడు. ఇప్పుడు వచ్చి చెప్దామన్నా ఓపిక లేదు. ఇది పరిస్థితి. అర్థమైందా? మీరు మాట్లాడే మాటలు మీకే వస్తాయి, అప్పుడు చస్సాలు భరించలేరు బయట. అస్సలు వీళ్ళందరికీ బయట వాళ్ళు ఎవ్వరు కూర్చుని టార్గెట్ చేసి ఆన్సర్స్ ఇవ్వక్కర్లా. వీళ్ళ నోట్లో వీళ్ళు చెప్పిన రీప్లై చేస్తే అవి సరిపోతూ ఉంటాయి, ఫడా తగులుతూ ఉంటాయి వాళ్ళకి. చూసుకోండి, నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా, లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేకపోతే అల్సర్ ఉంది, నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి, ఆడు ఒంగోలేడంటే కూర్చోలేడంటే ఆడికి బల్లైంది తింటాకి. ఎవరి గురించి అంటున్నారు తెలుసా? ఇది ఆడు ఒంగోలేడంట కూర్చోలేడంట అన్న టర్మ్స్ దేని గురించి తెలుసా? చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇప్పుడు అందరు కూడా ఇలాగే చూస్తారుగా, మిథున్ రెడ్డి ఒంగోలేడంట కూర్చోలేడంట, దేనికి పనికి రాకుండా పాపం నేల మీద కూడా పడుకోలేడంట, ఇతనికి ఒక మంచం ఇవ్వండి, దానిపైన ఒక పొరుపు ఇవ్వండి, ఆ పొరుపు మీద దిండి ఇవ్వండి, దానిపైన దుప్పటి ఇవ్వండి, లేవన్నాడు షూస్ ఇవ్వండి, యోగా కూడా బేర్ ఫ్రౌండ్ మీద చేయలేడు మిగతా వాళ్ళలాగా, యోగా మ్యాట్ ఇవ్వండి, పాపం అతనికి ఒంటిలో తేమ తగ్గిపోతున్నాయి ఫిష్ మెడిసిన్స్ నూనె ఇవ్వండి, ఇదంతా కాకుండా పొద్దున్నే బైసెప్స్ బిల్డప్ చేయడానికి ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి, ఇవన్నీ అందించడానికి ఒక అటెండెంట్ ఇవ్వండి, మర్చిపోకుండా ప్రజల సేవ చేస్తూ ఉంటాడు కాబట్టి జైల్లో ఉన్నా కూడా టీవీ ఇవ్వండి.
గొప్పోళ్ళు. వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. ఆడికి కింద పడుకోలేని అంటున్నాడు, ఆడికి నడుము పని చేయట్లేదు, బెడ్ వేయండి అని చెబుతారు. అవి కోర్టు ఏదైతే ఇస్తుందో అయ్యే వేస్తారు ఎక్స్ట్రా. ఆవిడ నిన్న భువనేశ్వర్ గారు ఏం చెప్తారు, మొన్నేమో మా బాబు గారికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, వేడి నీళ్ళు కోర్టు ఇమ్మంటే ఇస్తారు. అక్కడ ఫ్రిడ్జ్ ఏసీ దోమలు కొడుతున్నాయి, దోమలు కొట్టక లేకపోతే రంబా ఓరోసి వచ్చి కన్ను కొడతారు దీనికి. ఎవరికైనా అయ్యో కొడతాయి. ఈ దోమల మీద దండయాత్ర చేసాడు కదా, అవన్నీ పగబట్టి ఉంటాయి. ఒక కత్తి అడుకుని దోమల కోసం తిరిగాడు, అక్కడ చాకు లేదా దాన్ని పెట్టి పొడిచే పోయేది కదా దోమల్ని. అంతే. కొడాలి వెంకటేశ్వరం అంత ఈజీగా చెప్పాడు ఆ రోజు కూర్చుని. మిథున్ రెడ్డి నీకు సరిపోదు, నువ్వు ఎంపీవేగా అప్పుడు ఇలాంటి లూజ్ టంగ్ అప్పుడు ఎక్సీఎం గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదుగా మేమందరం, ఒక ఎంపీ గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం జరిగిన దాంట్లో కింగ్ పిన్ నువ్వని సిట్ వాళ్ళు ఛార్జ్ షీట్లో నీ పేరు వేశారు, నిన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అరెస్ట్ చేశారు. నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత నిన్ను సర్వసాధారణమైన వ్యక్తి కింద చూడకుండా స్పెషల్గా ఎందుకు చూడాలో నాకు అర్థం కావట్లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అయితే ఏంటి ఏంటి మీరందరూ ఎక్కిరిచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు నాన్న ఖర్జూర్ నాయుడు, వాళ్ళ నాన్న లవంగాయ నాయుడు అని తలంచుకున్నారు కదా అన్నిటికీ. ఈరోజు నీకేంటి? ప్రజాసేవ చూడడం కోసం ఎంపీ పార్లమెంట్ సెషన్స్ కోసం నీకు టీవీ కావాలా? టీవీ చూస్తున్నప్పుడు నీకు భోజనం అందించడానికి ఒక అటెండెంట్ కావాలా? నీకు కూడా అలాగే కొడతాయి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు వాళ్ళు, ఎన్ని కత్తిపోట్లు తిని ఆపరేషన్ చేసుకుని నువ్వు కూడా కత్తితో కోసుకొని కొన్ని ముక్కలు వేసుకుని దుప్పటేసుకోవాలన్న భావన చాలామంది కలగదా? కోర్టు ఇస్తే తీసుకో, పెట్టుకున్నావు కదా అర్జీ, దాంట్లో కోర్టు ఎన్ని ఇస్తే అని తీసుకో. మీకు ఒక న్యాయం వాగిన వాగుళ్ళని మీకే తిరిగి వస్తాయి కదా ఈరోజు, రాకుండా ఎక్కడైనా ఉంటాయి అబ్బా. ప్రతి ఒక్కటి వడ్డీతో సహా మీరే ముందే ఇచ్చేసుకుని కూర్చి జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నాడు అనమాట. ఇప్పుడు పోలీసులు ఎవరెవరైతే ఇలా రాప్తాడు పర్యటన అప్పుడు అనుకుంటా ఎవరెవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వీళ్ళందరికీ శిక్షని వడ్డీతో సహా కక్కిస్తా అన్నాడు ఆయన. వడ్డీతో సహా మీ మాటలు మీరే ముందు రికార్డ్ చేసుకుని పెట్టుకున్నారు. అదేంటో మీ కర్మ నాకు అర్థం కాదు. ఇప్పుడు కొడాలి వెంకటేశ్వరరావు అని ఒక్కడిని మాట్లాడేసుకుని మనకున్న ఆయుధం గురించి మాట్లాడితే తప్పు. మనకున్న బుల్లెట్, గన్, కత్తి, చాకు, పదునైన కత్తి, జగనన్న ఆయుధం, ఒకే ఒక నోరు, దాని తర్వాత మాటలకి వెనకాడగలేని రోజా సెల్వమణి. ఆవిడ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఇంకేంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోయాడు, ఇంకేంటి నెక్స్ట్ టైం వచ్చేది నేనే, హ్యాట్రిక్ దగ్గరలో ఉన్నా నేను, జస్ట్ ఇలా న్యూ ఇయర్లో అడిగేస్తే అలా హ్యాట్రిక్ వచ్చేస్తా అనుకుంది. ఏమైంది? 53 రోజులు టిక్కర్లు వేసి చంద్రబాబు నాయుడు లోపల పెడితే రోడ్డు మీద జనాలు 24 గంటలు బాబు మీరు బయటకు వచ్చారని చెప్పి ముసల ముతక చిన్నోళ్ళు యూత్ని అందరినీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారేమో, పడుకునే వాళ్ళందరినీ కూడా లేపి 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 53 రోజులు మీరు బోరుమని ఏడిపించారు. దానికి రోజా కూడా మనకు జ్ఞానం ఇచ్చింది ఆ రోజు. ఒకసారి అది కూడా విందాం. ఆయన చేసిన తప్పుకి ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇక ప్రతి కేసులో ఆయన చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. ఆయన ఇక బయటికి జీవితంలో వచ్చే పరిస్థితి ఉండదు. సో ఎన్ని కుంభకోణాలు చేశాడో 2014 నుంచి 19 వరకు అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి. సో ఒక్కొక్క డాక్యుమెంట్ లో ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా చూశారు. అన్ని బయటకు వస్తే రాడు చంద్రబాబు నాయుడు. ఈ వీడియో తర్వాత నేను ప్లే చేయట్లేదు ఎందుకంటే నన్ను సైడిస్ట్ అనుకుంటారు మీరు అందరూ ఈ వీడియో ప్లే చేస్తే. ఇప్పుడు ఒక ఏమంటారండి, తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగిన కళ్ళే అనుకునే ఏదో బ్యాచ్ చాలా ఉంటుంది కదా. సో అలాగే ఇప్పుడు ఈ మాటలన్నీ అన్నాళ్ళు వీడియోలు వెనక మళ్ళీ ఇంకొక వీడియో ఉంటుంది. ఆ వీడియో ప్లే చేస్తే నన్ను కూడా కేటగిరీలో వేస్తారేమో నా భయం నాకు ఉంటుంది. సో ఆ వీడియో ఏంటో ఓరల్గా చెప్పేస్తాను. అర్జెంట్గా ఈ ఫేస్ని మార్చేసి నేను మన తమ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని వస్తాను వీడియోకి. సో రోజా సెల్వమణి ఎవరైతే ఉన్నారో ఒకప్పటి మనకి బాగా మెచ్చిన నటి, ఆవిడ ఏంటో పాపం చిన్న ఎమోషనల్ మూమెంట్ని కూడా భరించలేరు. ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు టపాకాయలు కలుచుకుంది. నోట్లో స్వీట్ ఒకటి ఇంతే తినగలుగుతానంటే మొత్తం కుక్కేసింది ఆవేశంలో. వీడియోలు చూసుకోండి వెళ్ళి. ఆ వీడియో ప్లే చేస్తే నేను కూడా క్యాడరీ మనిషిని ఏమో అనుకుంటారని నేను ఆ వీడియో వేయట్లేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. టపాకాయలు ఎవరైనా కాల్చారా? ఏమైనా కెమెరామెన్ ఎవరైనా కాల్చారా? ఎక్కడైనా ఎవ్వరూ కాల్చలేదు. వెళ్ళాడు, మామూలుగా వెళ్ళాడు, అర్జీ పెట్టుకున్నాడు. రేపు ఆ వెనకమాలు ఉన్న బిగ్ బాస్ ఎవరు? బిగ్ బాస్ పేరు చెప్తుంటే నా మీదే అరుచు పడుతున్నారు అందరూ. సో బిగ్ బాస్ అని అనుకుందాం. బిగ్ బాస్ని తీసుకెళ్ళిపోయారు అనుకోండి, టపాకాయలు కాలుస్తారు ఎవరన్నా? అబ్బా రాష్ట్రంలో ఇంతకాలానికి న్యాయం జరిగిందిలే అని కూర్చుంటారు అందరూ. ఏం చేస్తారు? లివర్ పోయిన వాళ్ళందరూ, దాని తర్వాత న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ ట్రీట్మెంట్లో వాళ్ళు బిజీగా ఉంటారు. రాష్ట్ర ఖజానాకు పడింటెంట్ చంద్రబాబు గారు నెత్తి మీద వేసుకుని ఆ అప్పులన్నీ కట్టుకుంటా మళ్ళీ రాష్ట్రాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళదని ఆయన పైన ప్రశ్నలు వేళ్ళు ఉంటానే ఉంటాయి కదా.
వాటన్నిటిని సమకూర్చుకుంటా రాష్ట్రాన్ని క్వాంటమ్ వైపు నడిపించుకుంటా మైక్రోసాఫ్ట్ని తెచ్చుకుంటా వ్యవస్థల్ని తెచ్చుకుంటా మళ్ళీ ఫ్యూచర్ని ఎన్ష్యూర్ చేస్తూ ఆయన తిప్పలు ఆయన పడుతూ ఉంటారు. ఈలోపు టపాకాయలు ఎవరు కలుస్తారు? 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ పైన ఎవరికి ఉందా అంత డబ్బు? అప్పుల పాలు రాష్ట్రం చేసేసిన తర్వాత ఎవరి దగ్గర రూపాయి లేదు. భూములు అమ్మిపోయిన టపాకాయలు కలుద్దామన్నా ఎవరి దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఏం లేని పరిస్థితుల్లో నార్మల్గానే వెళ్తారు. మీరు ఆ రోజుల్లో ఇంత లిక్కర్ కుంభకోణం జరిగింది కాబట్టి మీ దగ్గర ఫ్రీ మనీ ఉంది కాబట్టి టపాకాయలు కాల్చగలుగుతారు, స్వీట్లు పెట్టగలుగుతారు. ఇప్పుడు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో అంత డబ్బు ఎవరి దగ్గర లేదు. కష్టం. ఇన్ని భాగవతాలు, ఇన్ని టపాకాయలు, రంభ ఊర్వశులు, మేనకలు, త్రిలోత్తములు ఇవన్నీ కుట్టేస్తాయి అన్నప్పుడు మిథున్ నువ్వు కూడా భరించాలమ్మా. ఎంపీవి కదా, ప్రజాసేవకుడు కదా, మా కోసం అప్పుడెలా నుంచున్నావో మాకు తెలియదు. ఇప్పుడైతే కడిగిన ముచ్చల్లో నువ్వు బయటకు వస్తావని ఆశిస్తూ ఇలాంటి రిక్వైర్మెంట్ లిస్ట్ ఏ సామాన్యుడు చూసినా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కొంచెం కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.